హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కట్టెల మండిలో కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీ గుర్తించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు దగ్గర కిడ్నాపర్ను అదుపులోకి తీసుకున్నారు. బేగం బజార్ ఛత్రి ప్రాంతానికి చెందిన ప్రియాంక తన సోదరుని కుమార్తె ప్రగతితో కలిసి నిన్న సాయంత్రం తన తల్లి దగ్గరకు వచ్చింది. ఆడుకోవడానికి బంధువుల పిల్లలతో ముత్యాలమ్మ గుడి దగ్గరకు వెళ్లిన ప్రగతి ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా చిన్నారి కనిపించలేదు. దీంతో అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ప్రగతి మేనత్త ప్రియాంక. పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఓ వ్యక్తి పాపను ఆటోలో ఎక్కించుకొని వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెల మండిలో కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీ గుర్తించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు దగ్గర కిడ్నాపర్ను అదుపులోకి తీసుకున్నారు. బేగం బజార్ ఛత్రి ప్రాంతానికి చెందిన ప్రియాంక తన సోదరుని కుమార్తె ప్రగతితో కలిసి నిన్న సాయంత్రం తన తల్లి దగ్గరకు వచ్చింది. ఆడుకోవడానికి బంధువుల పిల్లలతో ముత్యాలమ్మ గుడి దగ్గరకు వెళ్లిన ప్రగతి ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా చిన్నారి కనిపించలేదు. దీంతో అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ప్రగతి మేనత్త ప్రియాంక. పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఓ వ్యక్తి పాపను ఆటోలో ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అడిగి తెలుసుకుందాం. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న కిడ్నాప్ గురైనటువంటి చిన్నారి ప్రగతి ఆచూకీ సురక్షితమని ఇప్పటికే పోలీసులు ఆ కేసును చేర్చడం జరిగింది. అయితే నిన్న కిడ్నాప్ గురైనటువంటి అబిడ్స్ లో కిడ్నాప్ గురైన తర్వాత ఆ చిన్నారి ప్రగతి అపరిచిత వ్యక్తి కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఆ పాపను ఆటోలో తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి క్రమం పోలీసులు మొత్తం ఆ సీసీ కెమెరా ఇచ్చినటువంటి ఫుటేజ్ అంతా కూడా ట్రాక్ చేసుకుంటూ కూడా మొత్తం ఈ కేసును పోలీసులు చాలా జాగ్రత్తగా కూడా గురైనటువంటి ప్లేస్ ను అదే విధంగా ఈ ఎవరైతే అపరిచిత వ్యక్తి ఉన్నారో కిడ్నాపరు మొత్తం రూట్ ని ఛేదించి మొత్తం మీద రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు ప్రాంతంలో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించి మొత్తానికి ఆ పాపతో పాటుగాను కిడ్నాపర్ కూడా అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు మరికొద్ది సేపట్లో తీసుకురానున్నారు. అయితే నిన్న బేగం బజారు ఛత్రి ప్రాంతంలో ప్రియాంక అనే మహిళ తన సోదరుడి కూతురుతో కలిసి కూడా మొత్తం ఆరు బయటే ఇంటి ముందు ఆడుకుంటున్నటువంటి క్రమంలోనే ఆ పాప కిడ్నాప్ కు గురైనట్టు కూడా ఇటు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. అయితే ప్రియాంక ఇచ్చినటువంటి కంప్లైంట్, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా మొత్తం మీద చూసినట్టయితే చిన్నారి ఒక్కసారిగా కిడ్నాప్ కావడం, ఆ తర్వాత అబిడ్స్ పోలీసులు ప్రత్యేకంగా 6 బృందాలతోటి కూడా చిన్నారిని పాపను ట్రేస్ అవుట్ చేసేందుకు గాను ప్రత్యేకంగా నియమించారు. నిన్న గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఏదైతే అబిడ్స్ లోని ఛత్రి ప్రాంతంలో దుండగుడు పాపను ఆటోలో తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను ఆధారంగా చేసుకొని మొత్తానికి పాపను చాలా వరకు సురక్షితంగా ఇంటికి తీసుకొస్తున్నటువంటి క్రమంలో మొత్తం ఆ తల్లిదండ్రులు మొత్తానికి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఇక కిడ్నాపరు ఎందుకు అంటే ఆ పాపను ఎందుకు కిడ్నాప్ చేశారు, కిడ్నాపరు ఇలాంటి చిన్నారులను కిడ్నాప్ చేయడమే తన హాబీగా ఎంచుకున్నాడా లేకుంటే ఆ పాపను మరి ఎందుకు తీసుకెళ్లాడనే విషయాలపైన పోలీసులు పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దుండగులను పట్టుకున్నారు. పాపను కూడా సురక్షితంగా మరికొద్ది సేపట్లో కూడా హైదరాబాద్ కు తీసుకురానున్నారు. చంద్రిక. థ్యాంక్ యూ ధనరాజ్.